రాకి ఆ ఎగిరే చేపలను కడిగి కర్రీ వండుదాము. అవి ఇంటి ముందరికి తెలిసిన వాళ్ళు తీసుకొస్తే మేమే తీసుకున్నామండి. తీసుకొని నైట్ అంతా నీళ్ళల్లో వేసి పెట్టి వాటిని మంచిగా కడిగి పీసెస్లా కట్ చేసి అవి 2 కిలోల చేపలు. వాటిలలో నేను 2 స్పూన్ల అల్లం వేసిన, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు తర్వాత మనం చూసేసుకోవచ్చునండి. ఫస్ట్ తక్కువనే వేసిన అండి, 2 స్పూన్లు వేసిన. తర్వాత 1 స్పూను ఆయిల్, స్పూన్ అంటే స్పూన్ కాదు, 1 పావు ఆయిల్ వేసి ఆ 3 మన ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్ మంచిగా నూనె వేసి మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు అన్నిటికీ మంచిగా పట్టేటట్టు కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కకు పెట్టి ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని నేను స్టవ్ మీద కాల్చినండి. పొయ్యి ఉంటే అసలైతే పొయ్యిలో కాల్చుకుంటే మంచిగా ఉంటుంది. మనకు పొయ్యిలు లేవు కనుక స్టవ్ మీద కాల్చిన. కొంచెం మంచిగా నల్లగా అయ్యేటట్టు మంచిగా కాలేటట్టు కాల్చుకొని వాటి మీద ఉన్న పొట్టు తీసేసి చిన్నగా పీసుల్లాగా కట్ చేసి మిక్సీ వేసిన. మిక్సీలో వేసేటప్పుడు కొంచెం స్పూన్ జీలకర్ర వేసి మిక్సీలో వేసుకోవాలి. నేను ఇంత సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకొని కాల్చి మిక్సీ పడుతున్నా. అసలు రోలు ఉంటే మంచిగా రోట్లో నూరుకుంటే మంచిగా ఉంటుంది, కానీ రోలు లేదు. మిక్సీలో పడుతున్నా. మిక్సీలో కూడా మనం బాగా మెత్తగొద్దు, కొంచెం గరకగా కొంచెం బరుకు లాగా ఉండేటట్టు పట్టాలి. చేపల కూరలకు కాల్చి ఇట్లా పెడితే ఉల్లిగడ్డ మంచిగా ఉంటుంది. ఇట్లా బరకగా పట్టాలి. కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసి కాల్చిన ఉల్లిగడ్డలు 2 ఇట్లా బరకగా పట్టాలి. ఇప్పుడు మనం వండే ప్రాసెస్ చూద్దాం. పిరికిండి నిండా నేను ఎంత అంటే ఇది మన చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ సైజు అంతా చింతపండు తీసుకున్నా. ఇది మంచిగా నానబెట్టుకోవాలి. బొమ్మ చేపల కర్రీ వండుతున్నా. నేను వండే స్టైల్లో చూపెడుతున్నా చూడండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఇది వేడెక్కినాక నేను ఇప్పుడు 1.5 కిలో చేపలు వండేటి బొమ్మెలు ఒక 4 స్పూన్లు దీంతోనే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చేపల కూర అంటే టమాటాలు అది ఇది వేసి కాదండి, మనం మంచిగా ఏం లేదు, ఓన్లీ చేపల కూర అంటే చింతపండు పులుసు పోసి వండడం చేపల కూర. అదే టేస్ట్ మంచిగా ఉంటుంది. మన వెనకట పెద్దలు వండుకున్న టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్నే మనం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఇది నూనె కాలింది. మనం మసాలాలు సాజీరా, చెక్క, యాలక్కాయలు, లవంగాలు, అంతే మసాలా. ఇది ఉల్లిగడ్డ కాల్చి మనం మిక్సీ పట్టినాం కదా, అదే వేసుకోవడం. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగు తీల్చుకొని వేసుకోవాలంటే. ఒక చిన్న స్పూను జీలకర్ర మెంతులు వేయించి చేసిన పొడి అండి, ఇంట్లోనే చేసుకున్న పొడి చాలు. అది మనం పోపులనే వేయాలి. జీలకర్ర మెంతుల పొడి వేసుతోనే మనకి ఇంట్లో చేపల కూర అండిన స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత 1 గుప్పెడు కరివేపాకు, ఈ ఉల్లిగడ్డ కాల్చేసినాం కదా, కొంచెం గోలేదానికి ఉంచి మనం జీలకర్ర మెంతుల పొడి వేసినాం కదా, అది కూడా కొంచెం నూనెలో ఫ్రై కావాలి. అయినాక 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డల పేస్ట్. నేను 1 స్పూన్ ఫస్ట్ చేపలల్లో కలిపినానండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసి చాలు. ఇంకెక్కువ వేసినా కానీ మనకు అల్లం వాసన వస్తుంది. పసుపు, ఉప్పు, కారం, అల్లం, కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టినాం కదా మనం. ఇవి నేను ఒక అర్ధగంట సేపు కలిపి పెట్టినాండి. దీన్ని ఇందులో వేసేసాను. మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఒకసారి వేయగానే మంచిగా అంతా పోపు అంతా చేపలో పట్టేటట్టు కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలి. తర్వాత పులుసు పోద్దాం. మనం నానబెట్టుకున్న చింతపండును పిసికి మంచిగా చిక్కటిగా పులుసు తీసుకోవాలి. చూడండి ఇట్లా ఉడికినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం తీసి మనం పక్కకు పెట్టుకున్నాం. పిసికి ఇది మనం చేపలు కారం గిట్ల కలిపిన గిన్నెలనే పెట్టుకున్నాం.
ఒక్కసారి దీన్ని కలిపి ఇందులో పోయడం. ఇవి బొమ్మ చేపలు కదా అండి, ఇవి మనం కలుపుతా అంటే ఏమి ఇచ్చుకపోవు, కొద్దిగా ఉడికినాకనైతే ఇచ్చుకపోతాయి. ఇప్పుడు ఫస్ట్ టైమే కదా కలిపేది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు పోసుకుంటే సరిపోతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ఇట్లా సింపుల్గా వండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా చింతపండు పులుసు పోసుకోవాలి. ఉల్లిగడ్డని కాల్చి వేసినాం కదా, అట్లా ఇట్లా చిక్క వస్తుంది పులుసు. మనకు చిక్కగా పులుసు ఉండాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి, పలసగా ఉండాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. నేను మాత్రం చిక్కగానే పులుసు ఉండాలని వాటర్ తక్కువనే పోసిన. ఇట్లా ఒక్కసారి అండి చూడండి. ఇది మన మామూలుగా చేపల కూర అంటే ఇట్లా వండితే టేస్ట్ మంచిగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇట్లనే వండుతా. చూడండి, ఇక మూత పెట్టుకోవడమే. అది ఉడుకుతుంది. ఒక్కసారి కలిపి చూసి మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలండి. టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోయిందా లేదా తెలుస్తుంది. నేనైతే అప్పుడు ఒక 1.5 స్పూనే ఉప్పు వేసిన, అది సరిపోదు ఎట్లాగో. నేను ఇంకొక స్పూన్ ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఉప్పు వేసుకుని ఉంటే మంచిగా మనం టేస్ట్ చేసుకొని ఇప్పుడు ఉప్పు వేస్తే సరిపోతుంది. బొమ్మ చేపల పులుసు కర్రీ ఇది మనకు పొయ్యి మీద వేసినప్పటి నుంచి 15 నిమిషాలలో అయిపోతుంది. చుట్టూ ఆయిల్ ఎట్లా వేరుకుంటుందో చూడండి. ఇంకొకసారి చూసుకుందాం. మనం వీటిని ఇట్లా గడక రుద్దినట్టు రుద్దొద్దు, చేపలన్నీ ఇరిగిపోతాయి. మరి ఇప్పుడు ఇక పులుసు చూడండి చిక్కగా ఉన్నది. ఇంకోసేపు ఉడికితే, ఇంకా కొద్దిగా సేపు ఉడికితే ఇంకా చిక్కగా అవుతుంది మంచిగా. వెనకట మన పెద్దలు వండినప్పుడు చేపల కూర ఎట్లుండేది, వాళ్ళు మంచిగా పొద్దునండి సాయంత్రం పెట్టేటోళ్ళు మనకు. ఇప్పుడు అట్లా ఎక్కడది, చెర్ల చేపచ్చి గిన్నెల పడుడు, గిన్నెల చేపచ్చి ప్లేట్ల పడుడు అని. కానీ ఇప్పుడు నేను ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టిన చూడండి. చేపల కూర ఏంటంటే చల్లారినాక తింటే మంచిగా ఉంటుంది. ఎప్పుడు కానీ చేపల కర్రీ ఇట్లా వెడల్పున్న గిన్నెలనే వండాలండి. మనం చిన్న గిన్నెలో వండితే ముక్కలన్నీ ఇటు అటు పోతాయి. చూడండి, ఒక్క ముక్క కూడా ఇచ్చుకోపోకుంటుంది. ఒకసారి ఇట్లా అండి చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది. సింపుల్, ఎవరైనా వండుకోవచ్చు. ఈ చేపల కర్రీ ఒకసారి వండండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.